ఎవ్రీవన్, వెల్కమ్ టు నాయుడు అడ్డా. ఈరోజైతే మేము జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అంత ఫేమస్ ఆవిడ. మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. మళ్ళీ ఆ రోజు సండే కాబట్టి టెంపుల్లో చాలామంది ఉంటారు, దర్శనం లేట్ అయిపోద్ది అని చెప్పి చాలా తొందరగానే బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అయిపోయాము. 7:30 కల్లా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళిన తర్వాత అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. కాసేపు అమ్మవారిని దర్శించుకొని అలాగే అమ్మవారి సన్నిధిలో కాసేపు కూర్చొని అలా కాసేపు వీడియో తీసుకున్నాను. తర్వాత ఏమైందంటే అలా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కాసేపు అయితే అమ్మవారి ఆలయంలో కాసేపు కూర్చున్నాము. తర్వాత అందరికీ తెలిసిన విషయమే కదా, ఈ టెంపుల్లో కాయిన్ అనేది నించోబెడతారు అని. సో మేము కూడా ట్రై చేసాము. కాయిన్ అయితే నించోబెట్టాము. అమ్మవారి దయ వల్ల కాయిన్ అయితే వెంటనే నించుంది. కానీ ఇద్దరం అయితే నేను మా హస్బెండ్ అయితే చాలా భయపడ్డా, కాయిన్ నించుంటుందా లేదా అని చెప్పి. మా అదృష్టం బాగుండి పెట్టిన 1 మినిట్ లోపు అయితే నించుంది. అప్పుడు అనుకున్న అమ్మవారి కృప మా మీద ఉంది అని. ఆ కాయిన్ పెట్టిన తర్వాత మా కళ్ళల్లో ఆనందం చూడాలి, అసలు ఎలా చెప్పాలో కూడా తెలియలేదు. ఇద్దరు కళ్ళ వెంట నీళ్ళు అయితే తిరిగేసాయి. కాయిన్ నుంచిన తర్వాత అయితే మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. అలాగే అమ్మవారి సన్నిధిలో కాసేపు కూర్చొని అలాగా అమ్మవారి ఆలయం ప్రాంగణం మొత్తం కొంచెం వీడియో తీసుకొని తర్వాత ముందున నాగదేవత ఆలయం అవి ఉంటాయి కదా, అటు సైడ్ అయితే మేము అయితే బయలుదేరాము. కాసేపు అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ అందరికీ తెలిసే ఉంటుంది కదా, అక్కడ నేమ్స్ ఉంటాయి నాగదేవత ఆలయంకు దారి అని చెప్పి. అక్కడ నాగదేవత ఆలయం కాకుండా లక్ష్మీ సరస్వతి వినాయకుడు ఆలయాలు కూడా ఉంటాయి. అలాగే ముందుకు నడుచుకొని ఫస్ట్ అయితే నాగదేవత ఆలయం దగ్గరికి అయితే వెళ్దామని ముందు నాగదేవత ఆలయం వద్దకు అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నాగదేవత అమ్మవారి ఆలయంకి వెళ్ళిన తర్వాత అక్కడైతే మేము అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసాము. అమ్మవారి చుట్టూ మనస్ఫూర్తిగా 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకొని దేవతని, ఆ నాగదేవత కరుణా కటాక్షాలు మా మీద ఉండాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తర్వాత అయితే వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఉన్న దేవాలయానికి అయితే కళ్యాణ మండపం పక్కనే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ మీద నుంచి ఆ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి దేవుని కూడా దర్శించుకొని కాసేపు ఆ పైన నుంచి కింద వ్యూ చూస్తే చాలా బాగా అనిపించింది. అందుకే ఆ వ్యూని కూడా కొంచెం వీడియోలా తీసుకొని దైవ సన్నిధిలో అమ్మవారి ప్రసాదం తీసుకుందామని ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళి అమ్మవారి ప్రసాదాన్ని అయితే తీసుకున్నాము. అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి తర్వాత మేము బయటకైతే వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియో అనేది కొంచెం వీడియో తీసుకుందాం ఆలయం మొత్తం అని చెప్పి వీడియో అయితే తీసాము. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది కదండి, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఆ వాటర్ ఫాల్స్ ఆ స్వస్తిక్ గుర్తు నుంచి వాటర్ అనేది కిందికి రావడం, అమ్మవారి త్రిశూలం చుట్టూ అలా వాటర్ ఫాల్స్ రావడం, వాటర్ అంతా త్రిశూలం దగ్గరికి వెళ్ళడం అయితే చాలా బాగా ఉంది, చాలా బాగా సెటప్ అయింది. అలాగే అమ్మవారిని కాసేపు అలా దర్శించుకొని అలా వీడియో తీసుకుంటూ అలా ఆలయం మొత్తం అయితే తిరిగాము. అలా కాసేపు అక్కడే ఉండి కాసేపు అలా ఫొటోస్ తీసుకుంటూ అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. తర్వాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బండి పార్క్ చేసాం కదా, అక్కడికైతే వెళ్ళి బండిని అయితే తీసుకొని బండి పార్కింగ్ దగ్గర మనకి అక్కడ అందరూ సండేస్ భోజనాలు పెట్టుకుంటారు అమ్మవారిని మొక్కు తీర్చుకోవడానికి. అక్కడ అలాగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బండి పార్కింగ్ దగ్గరికి వచ్చి బండి తీసుకొని అయితే మేము రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ అయ్యేటప్పుడు గోశాల అవన్నీ అయితే మనకు కనిపిస్తాయి. అక్కడే కొబ్బరికాయల షాపులు అవన్నీ అయితే ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అయితే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరు ఉండరని అనుకుంటున్నాను. అలాగే రిటర్న్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అలా అమ్మవారిని దర్శించుకొని రిటర్న్ అయితే వచ్చేసాము. తర్వాత సాయంత్రం మేము వచ్చి కేపీహెచ్పిలో నెక్సెస్ మాల్ పక్కనే అయోధ్య రామ మందిరం సెట్ అయితే వేశారు. మ్యాక్సిమం ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. మేమైతే సాయంత్రం
రామ మందిరం చూద్దామని చెప్పి మేము కూడా వెళ్ళాము. అక్కడ ఏమైందంటే అక్కడ ఇంకా పూర్తిగా సెట్ అనేది వేయలేదు, కొంచెమే వేశారు. ఇంకా సెట్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. కానీ రామ మందిరం అయితే చాలా బాగుంది. అది చూడడానికి ఈవినింగ్ వెళ్ళడం వల్ల లైటింగ్స్ అవైతే చాలా అద్భుతంగా ఉంది. సేమ్ రామ మందిరాన్ని, అయోధ్య రామ మందిరాన్ని చూసినట్టే అనిపిస్తుంది. వీకెండ్లో అయితే ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. నైట్ టైం వెళ్తే ఇంకా చాలా బాగా లుక్ వస్తుంది అయోధ్య రామ మందిరం అనేది. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అవన్నీ అయితే పెడుతున్నారు. గరుడ ఎంట్రన్స్ ఎగ్జిట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ మేమైతే టెంపుల్లోకి ఎంట్రన్స్ అయ్యాము. ఎంట్రన్స్ అయిన తర్వాత అక్కడ అలా ముందుకు వెళ్తుంటే అసలు కట్టడాలు అవన్నీ అయితే సేమ్ అయోధ్య రామ మందిరం లాగే అనిపించింది. నేనైతే అయోధ్య రామ మందిరం చూడలేదండి, వీడియోలో చూసినప్పుడు అయితే నాకు సేమ్ అనిపించాలి, అంటే చాలా బాగా కట్టారు. సేమ్ అలానే అనిపించింది. నేనైతే ప్రతి వీడియోని అయితే క్యాప్చర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశానండి. అయోధ్య రామ మందిరం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది లుక్గా. అంటే నైట్ టైం వెళ్ళడం వల్ల లైటింగ్స్ అవన్నీ అయితే చాలా చాలా అద్భుతంగా అనిపించాయి. అందుకని నేను వీడియో అయితే మొత్తం క్యాప్చర్ చేశానండి, ఒక మెమరీ లాగా కూడా ఉంటుందని చెప్పి. అక్కడ రాముడిని అయితే దర్శించుకున్నాం. బాలరాముడు అయితే ఉన్నారండి అక్కడ. బాలరాముడిని అయితే అక్కడ మేము దర్శించుకున్నామండి. అసలు బాలరాముని చూడడానికైతే అసలు ఎలా అనిపించిందో కూడా నేను చెప్పలేను. చాలా అంటే చాలా బాగుంది. అలా అక్కడే బాలరామ మందిరం దగ్గర ఆయన దర్శించుకొని ఆయన దర్శనం అయిన తర్వాత అక్కడ ఆ స్వామివారిని కాసేపు కరుణ కటాక్షాలతో ఆశీర్వదించమని అలా కాసేపు స్వామివారిని వేడుకొని మనస్ఫూర్తిగా మేము బయటకు అయితే ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎగ్జిట్ కూడా మొత్తం వీడియో క్లిప్స్ అన్నీ అయితే తీసుకున్నాను. నాకు బాగా బాగా నచ్చింది. చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి ఎగ్జిట్ కూడా వీడియో అయితే కూడా తీసుకున్నాను. రామ మందిరం అయితే నిజంగా చాలా బాగుందండి, ఎవరైనా విజిట్ చేయొచ్చు. మేమైతే సండే వెళ్ళాము. బాగానే ఉన్నారండి జనాలు వాళ్ళు, చాలా బాగుంది. ఇంకా పూర్తిగా అయితే కట్టలేదండి, ఇంకా నాకు తెలిసి ఇంకా కట్టాలి, ఇంకా చాలా బాగా కడతారు. నిజంగా అయితే చాలా అంటే చాలా బాగుంది అయోధ్య రామ మందిరం. మనం అక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, అది మన చేతుల్లో లేదు. కానీ దీన్ని అయితే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. నాకు కూడా చాలా బాగా నచ్చింది అయోధ్య రామ మందిరం అయితే. మీరు కూడా ఇంకా వెళ్ళకపోతే ఎవరైనా విజిట్ చేసేయండి. చాలా అంటే చాలా బాగుంది అయోధ్య రామ మందిరం మొత్తం. ఇదేనండి ఇవాళ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఒక షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే మా వీడియోలన్నీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చాలా అంటే చాలా బాగుందనే చెప్పాలి రామ మందిరం.